యువ సామ్రాట్ నాగ చైతన్య టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి గారు నటించిన కొత్త సినిమా తండేల్. టాలీవుడ్లోని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు నిర్మించిన ఈ సినిమాకు చందు మోటంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఏపీలోని ఉత్తరాంధ్ర జాలర్ల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. తండేల్ అంటే సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్ల గ్రూప్ లీడర్ను తండేల్ అంటారు. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం సముద్రంపై వేటకు వెళ్లి పొరపాటున పాక్ సరిహద్దు జలాలను దాటడంతో వారిని బంధించి అక్కడి జైలులో బంధించారు. వారిని భారత ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరిపి వారిని విడిపించారు అనేది సినిమా కథ. తండేల్ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య జోడీ తమ ఇద్దరి మెస్మరైజింగ్ యాక్టింగ్తో మెప్పించారు. ముఖ్యంగా లవ్, సెంటిమెంట్, పతాక సన్నివేశాల్లో వీరిద్దరూ పోటీపడి నటించారు. ఈ సినిమా పాటలు రిలీజ్కు ముందే ఎంత పెద్ద హిట్ అయ్యాయో మీకందరికీ తెలుసు. ప్రధానంగా డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని చించిపడేశాడు. ఆ బీజిఎం కానీ పాటలు కానీ 100కి 2% చేశాడు. తండేల్ చిత్ర యూనిట్ సినిమా విడుదలకు ముందే అండర్ వాటర్ ఎపిసోడ్ గురించి బాగా ఎలివేట్ చేశారు. ఇంటర్వ్యూలు, ఇతర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చెప్పారు. అయితే వారు చెప్పిన దానికంటే సినిమాలోని అండర్ వాటర్ ఎపిసోడ్ అదిరిపోయింది. అండర్ వాటర్లోని సీన్లలో గ్రాఫిక్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి. తండేల్ సినిమా కోసం భారీ సెట్స్ వేయడం స్పెషల్ అట్రాక్షన్. పాకిస్తాన్ జైలు సెట్ను అద్భుతంగా వేయడం ద్వారా భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాలోని శివ పాట కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సుమారుగా 900 మంది ట్రైనీ డాన్సర్లతో ఈ సాంగ్ని తీశారు. సినిమాలో ఈ సాంగ్ హైలైట్గా ఉంటుంది. తండేల్ సినిమాను సుమారుగా 75 కోట్లతో నిర్మించారు. తండేల్ సినిమాలో కీలక పాత్రలు రాజు, సత్య. రాజుగా నాగ చైతన్య, సత్యగా సాయి పల్లవి నటించారు. ముఖ్యంగా ఈ సినిమా సత్య రాజుల ప్రేమ కథ, వారిద్దరి మధ్య జరిగిన బలమైన ప్రేమ కథ ఈ సినిమాకు పునాది. పాకిస్తాన్ జైలు, ఇతర ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమా ఫైనల్ విషయానికి వస్తే నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎప్పటిలాగానే సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్తో ఇరగదీశారు. డిఎస్పి మ్యూజిక్ బాగుంది. చందు మోటెట్టి డైరెక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సానుకూలంగా ఓ మంచి అంచనాలతో సినిమాకు వెళ్తే తండేల్ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు తండేల్ సినిమాని చూసినట్లయితే మీకు ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీని చూడని వారు అయితే తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.